హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు నేను జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్‌గా. ఇలాగే మీకు రావాలంటే నేను పక్కా మెజర్‌మెంట్స్‌తో చూపిస్తున్నానండి. ఇలా ఫాలో అయితే బ్యాచిలర్స్ కూడా బాగా చేసుకునేటట్టు వస్తుంది. దీనికి స్టవ్ పెట్టుకొని దానిపైన ఒక 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. అలాగే 10 ఇలాచీ ఒక 1 స్పూన్ జీరా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిల్క్ చూపిస్తున్నా. జున్ను పాలు మిల్క్ మెజర్‌మెంట్స్‌కొచ్చేసరికి హాఫ్ లీటర్ మిల్క్ అండి నేను తీసుకున్నది. నేను కప్ మెజర్‌మెంట్స్‌తో చూపిస్తున్నాను మీకు. ఈ కప్ మెజర్‌మెంట్స్ చూసేసరికి ఇది 2 కప్స్ మిల్క్ వచ్చింది నాకు. ఈ 2 కప్స్ మిల్క్‌కి బాయిల్ చేయని అంటే ప్యాకెట్ పాలు డైరెక్ట్‌గా వేసుకోవచ్చనమాట. ఆ ప్యాకెట్ పాలు నాకు 2 కప్పు మిల్క్ పడిందనమాట దీనిలో. ఈ 2 కప్ మిల్క్‌కి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కప్ మెజర్‌మెంట్స్ కన్నా వీటికి కలర్స్ చూసుకోవాలండి. ఈ కలర్ ఎంత కన్సిస్టెన్సీలో వచ్చిందో చూసుకోవాలి ఫస్టు. కలరు ఎంత నేను ఫస్ట్ స్టార్టింగ్ మిల్క్ కలర్‌కి, ఇప్పుడు కలర్‌కి ఎంత తేడా ఉంది కదా! అది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. లేదు అంటే పల్చగా వచ్చేస్తుంది. చిక్కటి పాలు కాకపోతే పల్చగా అయిపోతుంది. ఇక నెక్స్ట్ షుగర్ విషయానికొస్తే 1 కప్ షుగర్ పట్టిందండి దీనికి. నేను షుగర్ పౌడర్ చేసి వేసుకుంటున్నాను. పౌడర్ చేసి వేసుకుంటే నాకు 1 కప్ షుగర్ నేను ఇందులో వేసుకున్నాను. పౌడర్ షుగర్ అనమాట. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ కూడా నేను ఒక 2 స్పూన్స్ పౌడర్ మాత్రమే వేస్తున్నానండి. తక్కువైతే బ్లెండర్ తిరగదని నేను ఈ మెజర్‌మెంట్స్‌లో చేసుకున్నాను. సో, అందులో నేను 2 స్పూన్స్ మాత్రమే ఇందులో వేస్తున్నాను. ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఏమీ పాడవదు. ఈ పౌడరు. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో పెట్టుకోవాలంటే వేరే గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి కదా! సో, నేను దానికి పట్టే గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లోని అడుగున కొంచెం వాటర్ వేసుకొని, స్టాండ్ పెట్టుకొని, ఆ పైన జున్ననేది ఈ జున్ను పాలు రెడీ చేసుకున్నాం కదా! అవి పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి నేను స్పూన్ బ్యాక్ సైడ్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను. దీనికి ఇస్తావా అంటకుండా స్పూన్ ఇప్పుడు? వచ్చినట్లయితే ఉడికినట్లే. సో, బాగా అంతే ఉడికింది. చూపిస్తాను దీన్ని కిందకెళ్ళి నేను ఇప్పుడు. వెంటనే సర్వ్ చేయనండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత సర్వ్ అంటుకుంటూ చేస్తాను. వస్తే టేస్ట్ ఉడికిపోద్ది. చాలా బావుంటుంది. ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది జున్ను. ఈ జున్నుని నేనిప్పుడు కప్‌లో సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత బావుందో. ఇదండి మా వీడియో. ఎంతో కమ్మనైన జున్ను చూడండి ఎంత బావుందో. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.